హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. వెరికోస్ వెయిన్స్ మీన్స్ కాళ్ళలో నరాల వాపు ఎలా ఏర్పడుతుంది, దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఏవిస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రాజా వి కొప్పాల గారు. వీటికి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 9948567733 or 8005 నెంబర్కి కాల్ చేసి సార్తో మీ సమస్య చెప్పొచ్చు. హలో సార్. హలో అండి సార్, వెరికోస్ వెయిన్స్ ఎలా ఏర్పడతాయి? సో varicose veins యాక్చువల్గా మేము ఏమంటామంటే varicose veins ఇస్ ద ప్రైస్ యూ పే ఫర్ ద స్టాండింగ్ పోస్చర్. అంటే యాక్చువల్గా జంతువులన్నీ ఇలా 4 కాళ్ళ మీద నడుస్తాయండి, మానవులు ఏంటంటే ఇలా నిలబడి నడుస్తారు కదా. అలాంటప్పుడు కాళ్ళ నుంచి బయలుదేరిన రక్తం చాలా ఎక్కువ దూరం ప్రవహించాలన్నమాట. అంటే ఆల్మోస్ట్ 1 to 1.5 meters ప్రవహించాలి. ఈ ప్రవహిస్తున్నప్పుడు ఏమవచ్చు అంటే కొన్నిసార్లు కొన్ని కవటాలు చెడిపోవడం, అంటే వాల్వ్స్ చెడిపోవడం వల్ల రక్తం సరిగ్గా పైకి వెళ్ళలేక మళ్ళీ కాళ్ళు వచ్చి కూరుకుంటుంది. దీన్ని వారికోస్ అంటారు. ఇది ఎక్స్క్లూజివ్గా మనుషుల్లో వస్తుంది, వేరే జంతువుల్లో రావు, ఎందుకంటే అవి 4 కాళ్ళ మీద నడుస్తాయి కాబట్టి. సో ఈ వాల్వ్ చెడిపోవడం అనేది చాలా ఫ్రీక్వెంట్గా మనుషుల్లో చూస్తాం. ఇది చాలా కామన్ ప్రాబ్లం అండి. ఆల్మోస్ట్ వెస్టర్న్ స్టడీస్, అంటే ఇండియాలో ఎవరు స్టడీస్ చేయరు కాబట్టి వెస్టర్న్ స్టడీస్ ప్రకారం 18 నుంచి 24% మందికి, అంటే రోడ్డు మీద ఇవాళ వెళ్తే 100 మందిని మనం తీసుకొచ్చి స్కానింగ్ చేసి చూసామంటే 18 నుంచి 24 మందికి వారికోస్ వెయిన్స్ ఉండే అవకాశం ఉందన్నమాట. సో చాలా కామన్ ప్రాబ్లం. వారికోస్ వెయిన్స్లో కొంతమందికి బయటికి వెయిన్స్ అంటే సిరలు ఉబ్బినట్టు కనిపిస్తాయి, కొంతమందికి ఉబ్బకుండానే బయటకు ఉబ్బినట్టు కనిపించకుండానే కాళ్ళు నల్లబడడం, కాళ్ళు పుళ్ళు పట్టడం ఇవన్నీ జరుగుతాయి. సో 2 రకాల స్పెక్ట్రమ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూస్తాం అనమాట. ఒక కాల్ సిద్ధంగా ఉన్న చూద్దాం. విజయవాడ నుంచి మహేష్ గారు. హలో హలో మహేష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో సార్తో. రైట్ సార్. సో చికిత్సా పద్ధతులు ఏమున్నాయి? సో అదే వారికోస్ వెయిన్స్ ఉన్నాయి అని డిసైడ్ చేసుకున్నాక ఫస్ట్ ఏంటంటే చాలా మందికి అపోహ ఏంటంటే ఈ ఉబ్బిన నరాలకి మందు లేదని చెప్తూ ఉంటారు వాళ్ళు. చాలా మందికి ఇది మందులు లేవు, దీనికి చికిత్స లేదు అనుకుంటుంటారు. అది పొరపాటు అండి. దీన్ని చాలా ఈజీగా చికిత్స చేసి పంపించవచ్చు. మరి రెండో అపోహ ఏంటంటే చికిత్స చేసినా మళ్ళీ వచ్చేస్తుంది, మరి ఎందుకు చేయడం అని చాలా మందిలో ఒక రకమైన డిఫీటిస్ట్ ఆలోచన ఉంటుందన్నమాట. దానికి ఆన్సర్ ఏంటంటే వారికోస్ వెయిన్స్ కానీ సరిగ్గా నూతన పద్ధతుల్లో మనం చికిత్స చేసామంటే దానికి 96 to 98% సక్సెస్. అంటే 100 మందిలో మనం ఇది చేసామంటే 90 నుంచి 99 మందికి మళ్ళీ ఈ సమస్య తలెత్తే సమస్య లేదు. సో ఇది చాలా హై సక్సెస్ రేట్ ఉన్న ప్రొసీజర్స్ ఈ కొత్త పద్ధతులు. దీనికి పాత చికిత్సా పద్ధతులు ఏవైతే ఉన్నాయో, అంటే ఎక్కడైతే కాలు 2-3 దగ్గర కోసి వెయిన్కు పెద్ద పొడిగడ్డి పుల్ల పెట్టి తీసేవాళ్ళమో అది చేసేటప్పుడు మాత్రం, అది కూడా మంచి డాక్టర్స్ చేస్తే ఉండదు కానీ కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు చేస్తే మాత్రం దానికి ఎక్కువ ఫెయిల్యూర్ ఉండేది, అంటే ఈ ప్రాబ్లం మళ్ళీ వచ్చేసేది అనమాట. అలా లేకుండా ఇప్పుడు కొత్తగా లేజర్ అనే పద్ధతిలో చేస్తాం. దానికి చిన్న సూది పెట్టి లోపలికి వైర్ ఎక్కిచ్చేసి వెయిన్స్ మొత్తం కరిగించేయచ్చు. అది చేసుకుంటే ఈజీగా తగ్గిపోతాయి వారికోస్ వెయిన్స్. సో ఆ నూతన పద్ధతి ప్రకారం చేసుకుంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. రైట్ సార్, నెక్స్ట్ కాల్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పాండురంగారావు గారు. హలో హలో పాండురంగారావు గారు, మాట్లాడండి. సార్ చెప్పండి సార్. నమస్తే అండి. చెప్పండి అయ్యా. సార్ నాకు మొఖాల పైన తొల భాగంలో కొంచెం బ్లాక్ కలర్ గా వచ్చిందండి మీరు చూపించే విధంగా. అలాగే అది రక్తం గంటగట్టంగా ఏంటో తెలియక నేను అలాగే ఉండిపోయాను. డాక్టర్ గట్ట చూపించలేదండి. ఈ రోజు సడన్గా మీరు ప్రోగ్రామ్ చేయాలంటే చేశాను. అదేనండి. దానివల్ల ముందు ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? చాలా ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు దాని గురించి మనం ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మాట్లాడుతూ ఉంటాము. బట్ ఇక్కడ నెంబర్ 1 గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా మంది పేషెంట్స్కి ఇది ఒక సిరల సమస్యని, ఇదొక మెడికల్ ప్రాబ్లం అని కూడా తెలియదు. మనం ఈ టీవీ ద్వారా చాలా మందికి అవగాహన కల్పిస్తున్నాం. గత 3 ఏళ్ళుగా నేను అమెరికా నుంచి 2013లో వెనక్కి వచ్చిన తర్వాత నుంచి ఈ టీవీ ప్రోగ్రామ్ వారంకోసారి నెలకోసారి చేసి చాలా మందికి చైతన్యవంతం చేశాము ఈ విషయంలో. పోతే ఇది విడిచిపెట్టేస్తే ఏమవుతాయంటే ఫస్ట్ ఆ వెయిన్స్ ఉబ్బుతాయండి, తర్వాత కాళ్ళు నలుపు రావడం, కాళ్ళు ఉబ్బిపోవడం, కాళ్ళు వాచిపోవడం జరుగుతుంది. ఇంకా ఆ స్టేజ్లో కూడా దాన్ని పట్టించుకోకపోతే చాలా మంది చూసారంటే మోకాలు కింద భాగం నల్లగా అయిపోతుంది. మోకాలు కింద భాగం చర్మం నల్లగా అయిపోవడం 199% వాస్కులర్ ప్రాబ్లం వల్లే అవుతుంది, అది వేరే ప్రాబ్లమ్స్ వల్ల కాదనమాట. అండ్ ఆ స్టేజ్లో కూడా పట్టించుకోకపోతే కాళ్ళు పుళ్ళు పడిపోతాయి. 85% ఆఫ్ నాన్ డయాబెటిక్ అల్సర్స్ ఇన్ ద ఫుట్, అంటే షుగర్ లేని వాళ్ళలో 85% కాళ్ళలో పుళ్ళకు కారణం వారికోస్ వెయిన్స్. చాలా మందికి ఈ విషయం తెలియక ఈ వారికోస్ వెయిన్స్ ఇంకోటి ఏదో ప్రాబ్లం అనుకొని చర్మం మార్పిడి చేయించుకోవడం, ఆయింట్మెంట్లు పెట్టడం, స్టిరాయిడ్స్ పెట్టడం, ఇట్లాంటి వ్యర్థమైన పనులు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ప్రాబ్లం ప్రబలిపోయి పెరిగిపోయి అది ఇంకా ట్రీట్మెంట్కి ఇంకా కష్టం అవుతుంది. సో దీన్ని యాక్చువల్గా ఇది ఒక రక్త సరఫరా లోపం అండి. ఈ రక్త సరఫరాని సరి చేస్తేనే ఇవి సరవుతాయి. ఈ రక్త సరఫరాని సరి చేసుకోకుండా బయట నుంచి ఆయింట్మెంట్లు, క్రీములు రాయటం వల్ల మీరు కాలుకి ఎక్కువ హార్మ్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఓకేనండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. భీమవరం నుంచి సత్యనారాయణ గారు. హలో చెప్పండి సార్. సార్ మా కాలుకి లోపల కింద నరాలు వాచేశారు. అలాగే
నరవటం వాస్తారు కింద మెడ దగ్గర బ్లాక్ ఉంది సార్. అలాగే అది ఏంటని ఒకసారి హాస్పిటల్ వెళ్ళి వెళ్తే బ్లాక్ ఇచ్చారు, మొక్కలకి ఎక్కువ చెప్పి బ్లాక్ ఇచ్చారు సార్. ఇచ్చి ఇంకా నరగల వాకించారు. మోకాలు కింద భాగం నరం వాచింది, దానికి ఏదో మందులు ఇచ్చారంటున్నారు. అది ఏ మందులకి తగ్గదండి. సో ఫస్ట్ మోకాలు కింద భాగంలో నరాలు వాచాయి అంటే నరాలు యాక్చువల్గా సిరలు అనమాట. అవి సిరలు వాచాయని డిసైడ్ చేసుకున్నాక మీకు చేయాల్సింది స్కానింగ్. కాలుకి కలర్ డాప్లర్ పరీక్ష చేయాలి. ఆ కలర్ డాప్లర్ పరీక్ష మీరు నిల్చునే పొజిషన్లో చేయాలి. నిల్చునే పొజిషన్లో చేసినప్పుడు మీ కాలు ఆ సిరల చుట్టుకొలత 4 దగ్గర 5 దగ్గర మనం మెజర్మెంట్ తీసుకొని దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం మీ కాళ్ళలో రక్త సరఫరా బాగుందా లేదా అనేది. కాళ్ళలో రక్త సరఫరా బాగాలేదు అని ఒకసారి డిసైడ్ చేసుకున్నాక 2 రకాల పద్ధతుల్లో ట్రీట్ చేయొచ్చు. ఒకటేమో పాత పద్ధతి, 4 దగ్గర కోసేసి ఆ ఉబ్బిన నరాలను తీసేయటం. దానివల్ల చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి, నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, 10-15 రోజులు పనికి వెళ్ళలేరు, రక్తస్రావం ఉంటుంది, దుష్ప్రభావాలు ఉంటాయి. అలా కాకుండా కొత్త నూతన పద్ధతిలో ఏం చేస్తామంటే చిన్న సూది పెట్టి ఒక చిన్న సూది గుండా లోపలికి వైర్ ఎక్కించి లోపల ఇవన్నీ కరిగిస్తాము. దానికి అలాంటి దుష్ప్రభావాలు ఏమి లేకుండా ఈజీగా తగ్గిపోతాయి. సో అలా చేసుకుంటే బెటర్. నెక్స్ట్ వాళ్ళు చూద్దాం. రాజమండ్రి నుంచి నాగేశ్వరరావు గారు. హలో సార్, నమస్తే మేడం. చెప్పండి. చెప్పండి సార్. సార్ సార్ నా పేరు నాగేశ్వరరావు అండి. నా ఏజ్ 34 అండి. అలాగే హలో చెప్పండి. చెప్పచ్చు. చెప్పండి వింటున్నాను. 34 అయితే అదే మామూలుగా వాకింగ్ వెళ్తాను, టాబ్లెట్లు అంటే ఏమీ వేసుకోను. మొన్న నుంచి సైకిల్ తొక్కడం మొదలెట్టాను సార్ నేను. చెప్పండి విషయం. చెప్పినప్పుడల్లా మోకాలు నొప్పి వస్తున్నాయండి. మోకాలు నొప్పి వస్తున్నాయి సార్. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ సార్? సైకిల్ తొక్కడం మానేయమంటారా? యా, సో బేసిక్గా అది ఒక ఆర్థోపెడిక్ ప్రాబ్లం అండి. ఎనీ మంచి బోన్స్ డాక్టర్కి వెళ్తే వాళ్ళకి సరైన అడ్వైస్ ఇస్తారు. బట్ నాకు అర్థమైనంత వరకు మీరు సైకిల్ కానీ ఎక్కువ తొక్కితే డెఫినెట్గా కొంచెం ఆ బోన్ కాస్త అరిగి కాస్త నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానికి కొంచెం క్రాస్ ట్రైనింగ్, వేరే ఈ కండరాలు బలపరిచే ఎక్సర్సైజులు వేరే ఉంటాయి. ఒక మంచి ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా మీకు ఈ విషయంలో అడ్వైస్ చేయగలుగుతారు. బట్ డెఫినెట్గా ఇది వారికోస్ సమస్య కాదు కాబట్టి నేను దీనిలో ఎక్స్పర్ట్ని కాదండి. రైట్ సార్, నెక్స్ట్ కాల్ చూద్దాం. వైజాగ్ నుంచి సుధాకర్ గారు. హలో సుధాకర్ గారు. సుధాకర్ గారు చెప్పండి. హలో చెప్పండి. సార్ సార్ మా అమ్మగారికి కాలు చిన్న మధ్యలో చిన్న ఎలుపు ఇదేంటి విరిగిపోయిందండి. హలో వింటున్నాను, చెప్పండి. అయితే ఆపరేషన్ చేసామండి. 2-3 months అయింది. 3 months నుంచి ఆపరేషన్ చేసాము. ఆపరేషన్ సక్సెస్ అయిందని అన్నారు. అంటే ఈ 2 months బ్యాండేడ్ కదడం వల్ల స్ట్రైట్ గా అయిపోయిందండి కాలు. ఇప్పుడేమో కొంచెం కాలేమో ఫ్రెష్ అవ్వట్లేదు. లెగ్ అండి. బేసిక్లీ అది కంట్రాక్చర్స్ అండి. ఇది యాక్చువల్ గా మనం వారికోస్ వెయిన్స్ గురించి మాట్లాడుతున్నాం. మీ ఏ డాక్టర్ గారు అయితే మీకు ఆపరేషన్ చేశారో వారి దగ్గరికి వెళ్ళి కలవండి. ఇది చాలా కాంప్లికేటెడ్ హిస్టరీ. అలా 2-3 డాక్టర్లు ఇన్వాల్వ్ అయిన కేసెస్ కి నేను ఈ టీవీ షోలో పేషెంట్ చూడకుండా కూడా చెప్పడం చాలా కష్టమైన విషయం. సో మీకు ఏ విధమైన హెల్ప్ నేను ప్రొవైడ్ చేయడం. డెఫినెట్ గా మీకు చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవండి. మీకు నా దగ్గర అడ్వైస్ కావాలంటే విశాఖపట్నం ఈ నెల ఆదివారం నాడు అంటే 18వ తారీఖున విశాఖపట్నం కళా హాస్పిటల్లో నా క్యాంప్ చేస్తూ ఉంటాను. నాకు చూపించవచ్చు. బట్ డెఫినెట్గా ఇది నా ప్రాబ్లం కాదు. సో మీరు ఒక మంచి ఆర్థోపెడిక్ డాక్టర్ని కలవండి. రైట్ సార్, ఇప్పుడు నిలబడి చేసే వాళ్ళలోనే ఎక్కువగా ఉద్యోగం చేసే వాళ్ళలో ఎక్కువగా వస్తుంది అని అంటున్నారు. సో అలా వాళ్ళు తప్పదు, వాళ్ళు చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే దాన్ని రాకుండా చూసుకోవచ్చు అంటారు? రైట్ అండి. సో బేసిక్లీ వారికోస్ వెయిన్స్ రావటం అనేది ఒక మన జనువుల్లో కొన్ని లోపాలు ఉండటం వల్ల వారికోస్ వెయిన్స్ వస్తాయండి. సో మన జనువులు మార్చలేం కాబట్టి వారికోస్ వెయిన్స్ రాకుండా కంప్లీట్ గా ప్రివెంట్ చేసే ఛాన్స్ లేదు. మీరు చూసారంటే చాలా పేషెంట్స్ లో ఆల్మోస్ట్ 95% పేషెంట్స్ లో మా ఫాదర్కో, మదర్కో, బ్రదర్కో, సిస్టర్కో ఉన్నాయని చెప్పడం చాలా సహజంగా చూస్తుంటాం. ఇది వంశపారంపర్యమైన ప్రాబ్లం చాలా ఫ్రీక్వెంట్ గా కాబట్టి మన వంశాన్ని, మన జీన్స్ ని మార్చలేం కాబట్టి దీన్ని ప్రివెంట్ చేయలేం. కాకపోతే ఎవరికైనా గుడ్ లెగ్ హైజీన్ అంటూ ఉంటుంది. లెగ్ హైజీన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్నానం చేసుకున్నప్పుడు కనీసం ఒక 5 నిమిషాలు లెగ్స్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఏమైనా ప్యాచెస్ ఉన్నాయా, నొప్పి ఏమైనా ఎక్సెస్ వాపు ఉందా, నొప్పి ఉందా, బాధ ఉందా, అవన్నీ ఒకసారి ఒక 2-3 minutes మన లెగ్స్ని అబ్జర్వ్ చేసుకోవడం ఒక మంచి అలవాటు. రెండోది, ఎక్కువ నిల్చొని ఏమైనా పని చేయాల్సి వస్తే ఒక 10 నిమిషాలకు ఒకసారి కదులుతూ ఉండాలి. ఈ పిక్క భాగాన్ని మీరు ఎంత కదిపితే, ఈ పిక్క భాగాన్ని మీరు ఎంత మూవ్ చేస్తూ ఉంటే మీకు అంత రిలీఫ్ వస్తుందన్నమాట. సో నిల్చునే వాళ్ళు కాదండి, కూర్చొని ఇప్పుడు మీ మీడియాలో కూడా కూర్చొని కంటిన్యూస్గా షో చేసే బదులు మీరు 15-20 minutes కదులుతూ ఉండాలన్నమాట. సో
సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్ ఎవరైనా కూడా ఫ్రీక్వెంట్ మూవ్మెంట్ చేసి కాఫ్ మసిల్ మూవ్ చేయడం అనేది చాలా అవసరం. లాంగ్ ఫ్లైట్ ఉంది, లేకపోతే లాంగ్ బస్ జర్నీ ఉంది, మధ్యలో 20 నిమిషాలు 6 గంటకోసారి లేచిన ఇటు నడుస్తుంటే పచారాలు చేస్తుంటే డెఫినెట్గా ఆ కాఫ్ మసిల్ కంట్రాక్టిలిటీ ఇంప్రూవ్ అయ్యి కాళ్ళు బాగా ఇంప్రూవ్ అవుతాయి. అలాగని దానివల్ల వచ్చిన వారికోసెన్స్ తగ్గవండి, మీకున్న జనువులు మారవండి, బట్ డెఫినెట్గా అది గుడ్ లెగ్ హైజీన్ అంటాం దాన్ని. రైట్ సార్, నెక్స్ట్ కాల్ చూద్దాం. శంకర్రావు గారు, హలో. హలో సార్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో. మేడం గారు చెప్పండి. మా మిసెస్ కి లెఫ్ట్ లెగ్ వెలిగే సేమ్ ప్రాబ్లం వస్తుంది. హలో చెప్పండి. మా మిసెస్ కి సేమ్ లెఫ్ట్ లెగ్ సేమ్ ఇదే ప్రాబ్లం అండి. వింటున్నాను, చెప్పండి. లెగ్ ఉంటుంది సేమ్ నరాలుగా బయటకు వచ్చి ఉన్నాయి. అలాగే అది తగ్గించడం మార్గం అంటే అది ఎట్లా అంటే టాబ్లెట్ వల్ల దాన్ని తగ్గడం అవుతుందండి. సో వారికోస్ వెయిన్స్ ఇది చాలా మంచి ప్రశ్న అండి. నాకు ఆల్మోస్ట్ రోజుకి 50-60 మంది పేషెంట్స్ ఓపీలో చూస్తాను, ప్రతి వాళ్ళు అడిగే ప్రశ్న ఇదే. సో వారికోస్ వెయిన్స్ తగ్గడానికి ఇప్పుడు దాకా టాబ్లెట్ పుట్టలేదండి. సో వారికోస్ వెయిన్స్ ఒకసారి వచ్చాయి అంటే దానికి ఎటువంటి టాబ్లెట్ పనిచేయదు. చాలా మంది డాక్టర్లు డాఫ్లోన్ అనే టాబ్లెట్ ఇస్తారు. అది ఇస్తే ఏంటంటే వచ్చిన వారికోసెన్స్ పోవు, కొంత ఒక 3 to 5% నొప్పి తగ్గే ఛాన్స్ ఉంది. ఆ డాఫ్లోన్ బిల్ కూడా అమెరికాలో అప్రూవ్ కాలేదు, అంటే ప్రపంచవ్యాప్తంగా అప్రూవ్ అయితేనే ఆ మంత్రాలు చాలా హై స్టాండర్డ్ అని నా ఉద్దేశం. సో అమెరికాలో ఎప్పుడు కాలేదు కాబట్టి పెద్దగా నాకు దానిలో ఉపయోగం కనబడలేదు. పోతే నాకు వచ్చే పేషెంట్స్ 8 నుంచి 10 రకాల మందులు, ప్రిగాబ్లిన్, నరాల మందులు, యాక్చువల్ నరాలు కానే కావండి సిరలు, కొంతమంది ఆర్టరీస్లో బ్లాక్ అయ్యే ఎకోస్ప్రిన్, ఇట్లాంటి వేస్ట్ మందులు చాలా తీసుకొని వస్తుంటారు. వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎవరైనా వారికోస్ వెయిన్స్ మీకు ఉన్నాయి అంటే 8 నుంచి 10 మందులు రాస్తున్నారంటే వాళ్ళకి యాక్చువల్గా వారికోస్ వెయిన్స్ మీద డాక్టర్కి అవగాహన లేదని మనం అనుకోవాలి. దానికి ఏ మందుకి ఉబ్బిన వెయిన్ తగ్గదు. ఇది ఫిజిక్స్ ప్రాబ్లం అండి. కాళ్ళలో బయలుదేరిన రక్తము కొన్ని కవటాలు చెడిపోవడం వల్ల కిందకు వచ్చి అలా కూరుకుంటుంది. దీన్ని మీరు కెమిస్ట్రీతో సాల్వ్ చేయలేరు. సార్ నెక్స్ట్ కాల్ చూద్దాం. అనంతపురం నుంచి రామకృష్ణ గారు, హలో. హలో రామకృష్ణ గారు, మీ ప్రాబ్లం సార్తో చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, నేను బార్తో పని చేస్తుంటాను. దాదాపు 1 year నుంచి కాళ్ళు కొంచెం ముందు పాదము వాపు వచ్చింది, తర్వాత 2 కాళ్ళు నలుపు వచ్చాయి సార్. రీసెంట్ గా అంటే మీ ప్రోగ్రామ్ చూసి నేను ఇది వారికోస్ సంబంధించి అనుకుంటున్నాను సార్. అలాగే సార్ మరి ఎలా సార్ దీని ట్రీట్మెంట్ సార్? సో అదేనండి, మీరు ఎక్కడ దగ్గరలో వీలుంటే అక్కడ దగ్గరలో నాకు సంప్రదించవచ్చు. సో నాకు వారికోస్ వెయిన్స్ హాస్పిటల్ హైదరాబాద్లో నాకు చాలా ఉంది. ఇక్కడ సౌత్ ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ ఆపరేషన్స్ మనం చేయడం జరుగుతుంది. ఇది కాకుండా నేను ప్రతి మొదటి ఆదివారం విజయవాడలో ఓపీ చూస్తుంటాను, రాయల్ డయాగ్నోస్టిక్స్లో. ప్రతి 3వ ఆదివారం విశాఖపట్నంలో ఓపీ చూస్తాను. ఇవన్నీ కాకుండా మీకు దగ్గర అవడానికి, అంటే కొంతమంది రాయలసీమ సైడ్ వాళ్ళ దగ్గర అవడానికి నేను ప్రతి సోమవారం బెంగళూరులో ఓపీ చూస్తాను. సో మీకు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ విజయవాడ కానీ మీరు ఎక్కడ దగ్గర అయితే అక్కడ కింద ఇచ్చిన నెంబర్లో కాల్ చేసినారంటే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలిసి చూపించుకొని టైం అయ్యి వెళ్ళిపోవచ్చు. రైట్, ఈ వారికోస్ వెయిన్స్ కి చికిత్స విధానాలు చూద్దాం. ఒక బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి TV9. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ లైన్. సార్, ఒక కాల్ సిద్ధంగా ఉన్నారండి. నాగపూర్ నుంచి రాకేష్ గారు, హలో. హలో రాకేష్ గారు, మీ సమస్య ఏంటి చెప్పండి సార్. హలో చెప్పండి చెప్పండి సార్. అలాగే అలాగే Right. So there is no medication for varicose veins. Okay. So basically, moral of the story ఏంటంటే, if there is anything that you can take home from this 30 minutes of this TV show ఏంటంటే, and I am telling you this over having treated 7,000 varicose veins or more in my life, ఏంటంటే varicose veins కి మందుల వల్ల తగ్గే ఛాన్స్ లేదు. సో మందులో తగ్గే ఛాన్స్ లేనప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఒకటి ఫస్ట్ సివియారిటీ ఏంటి, ఎంత ఉబ్బాయి వెయిన్స్, దాని డయామీటర్ ఏంటి, దాని చుట్టుకొలత ఏంటి, రక్తసరఫరా ఎలా ఉంది, పైకుందా కిందకుందా, అవన్నీ ఒకసారి డాప్లర్ చేసి చూసుకోవాలి. దాని తర్వాత క్లినికల్గా సిమ్టమ్స్ చూడాలి. కాలు నల్లబడుతుందా, కాళ్ళలో వాపు వస్తుందా, నరాలు బాగా ఉబ్బున్నాయా, కాలు సాయంకాలం అయితే బరువు ఎక్కుతుందా, కాలు వాస్తుందా, కాలు ఏమైనా ఒత్తి పెడితే రిలీఫ్ వస్తుందా, ఇక కొంతమంది కాలు బ్లీడింగ్ అయిపోతుంది, కొంచెం తెలియకుండా రక్తస్రావం అలా కొన్ని లీటర్ రక్తం పోవచ్చు కొంతమందికి, మరి కొంతమంది కాళ్ళలో పుళ్ళు పడతాయి, కొంతమంది కాళ్ళు బాగా నల్లగా అయిపోతాయి, కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే డెఫినెట్గా దానికి ఆపరేట్ చేయాలి. ఆపరేషన్కి వచ్చేటప్పటికి పాత పద్ధతిలో కట్ చేసి 4 దగ్గర కట్ చేసి తీసేవాళ్ళం.
ఇలాంటి పద్ధతి అవసరం లేకుండా చిన్న సూది పెట్టి లోపలకు వైర్ ఎక్కించి వెయిన్స్ కరిగిచ్చేస్తాం. ఈ కొత్త పద్ధతి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చేసుకున్న అరగంట గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం కానీ కుట్లేయడం కానీ మొత్తం ఇవ్వడం కానీ ఉండదు. సేమ్ డే డిశ్చార్జ్, అంటే దీన్ని డే కేర్ సర్జికల్ ప్రొసీజర్స్ అంటాం. నెక్స్ట్ డే నుంచి అందరు పేషెంట్స్ వాళ్ళ వృత్తులు చేసుకోవచ్చు. మెట్లు ఎక్కడం, దిగడం, బాత్రూమ్కి వెళ్ళటం, ఇట్లాంటివి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. కాబట్టి ఇది చాలా పేషెంట్ ఫ్రెండ్లీ ప్రొసీజర్ కాబట్టి ఇది చేసుకుంటేనే పర్మనెంట్గా క్యూర్ అవుతాయి. ఇది కాకుండా ఇంకొక ఆప్షన్ ఏంటంటే కొంతమందికి సాక్స్లు ఇవ్వడం జరుగుతుంది. సాక్స్లు అనేది వెరీ ఎర్లీ వారికోస్ వెయిన్స్కి కుదురుతుంది. అది కూడా వాళ్ళ జీవన శైలికి సరిపోయినట్టుగా ఉండాలి. ఎవరైనా హార్డ్ లేబర్ పని చేస్తున్నారనుకోండి, వాళ్ళకి వెళ్ళి మనం సాక్స్ వేసుకొని రాత్రి బయట 40 డిగ్రీలో సాక్స్ వేసుకొని తిరుగు అంటే వాళ్ళ వల్ల కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్. సో సాక్స్ అనేది ఒక వెస్టర్న్ ఇన్వెన్షన్ అండి. అంటే అమెరికాలో అట్లాంటి దేశాల్లో కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ఆ సాక్స్ ఒక స్టాకింగ్స్ వేసుకుంటే ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ ఇండియాలో నేను చూసింది అంటే స్టేజ్ 4 వారికోస్ వెయిన్స్, బాగా ముదిరిపోయిన వారికోస్, పెద్దానికి సాక్స్ వేసుకొని వస్తారు. వాళ్ళకి ఆ సాక్స్ వల్ల ఎట్టి పరిస్థితిలో వారికోస్ వెయిన్స్ తగ్గే సమస్య లేదు. దానికి పర్మనెంట్గా ట్రీట్ చేస్తేనే తగ్గుతాయి. రైట్ సార్, నెక్స్ట్ కాల్ వచ్చేద్దాం. వరంగల్ నుంచి శ్రీనివాస్ గారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. చెప్పండి మీ ప్రాబ్లం. చెప్పండి సార్. సార్ నాకు ఒక 3-4 ఇయర్స్ ముందు యాక్సిడెంట్ అయింది సార్ కాలుకి. అయితే నాకు రైట్ లెగ్ కి యాక్సిడెంట్ అయింది. కొంచెం రెస్ట్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని అన్నారు సార్ ఆయన. నాకు లెఫ్ట్ లెగ్ ఈ రైట్ లెగ్ కన్నా కొంచెం వాపు ఉంటుంది సార్, ఎక్కువ దుడ్డు ఉంటుంది. సరే, సో బేసికలీ మీ కాళ్ళు ఉబ్బినాయి, యాక్సిడెంట్ తర్వాత ఎక్కువ పడుకోవడం వల్ల ఉబ్బితే దానికి యూజువల్గా డీబీటీ ఉండొచ్చు అని అనుకోవాలి మనము. కలర్ డాప్లర్ తీస్తే డీబీటీ ప్రాబ్లం అని చెప్పింది సార్. సో ఆ డీబీటీ ఉంది అని చూసినాక ఇంకెక్కడుంది డీబీటీ, దాని లొకేషన్ ఏంటి, ఎంత సెగ్మెంట్ బ్లాక్ అయిందని చేయడానికి ఒక సిటీ వీనోగ్రామ్ అనే పరీక్ష చేస్తాం. ఆ సిటీ వీనోగ్రామ్ పరీక్షలో కొంచెం ఎక్కువ డీబీటీ ఉంటే దాన్ని బెలూన్ పెట్టి తీసేసి స్టెంట్ వేసి మొత్తం వెయిన్స్ ని బాగు చేయొచ్చు. సో ఆ డీబీటీ ఉన్నంత మాత్రం లైఫ్ లాంగ్ మందులు అట్లనే ఉండాలని ఏం రూల్ లేదు. అది మీకున్న సివియారిటీ బట్టి, ఉన్న డిగ్రీ ఆఫ్ బ్లాక్ బట్టి, ఎంత పొడుగు బ్లాక్ ఉంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తే పూర్తిగా తగ్గిపోతుంది. సో డీబీటీ ఉన్న పేషెంట్స్ అందరూ లైఫ్ లాంగ్ ఎసిట్రా మందు తీసుకోవాలనేది ఏం రూల్ ఏం లేదు. అట్లా దాన్ని తగ్గించే మార్గాలు చాలా ఉన్నాయి. మీకు కింద ఇచ్చిన నంబర్ని కాల్ చేసి సంప్రదించండి, డెఫినెట్గా తగ్గించే మార్గాలు ఉన్నాయి. రైట్ సార్, నెక్స్ట్ కాల్ చూద్దాం. తణుకు నుంచి సురేష్ గారు. హలో. నమస్తే అండి, చెప్పండి. సార్ ఈ మోకాలు పైన చెప్ప పైన ఈ పెయిన్ వస్తుంది కదండి, ఇది పైన ఉంటుంది కదండి, పెద్ద మోకాలు పైన. సో మోకాలు చెప్పు పైన నొప్పి యూజువల్ గా వారికోస్ వెయిన్స్ వల్ల రాదండి, ఏమైనా ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఉంటే వస్తుంది. బట్ డెఫినెట్ గా దానికి కరెక్ట్ ఎందువల్ల వచ్చిందో ఒకసారి చూడాల్సి వస్తుంది. మీరు ఫస్ట్ ఆర్థో డాక్టర్ని సంప్రదించండి. వాళ్ళు ఎక్స్రే అంతా తీసంత నార్మల్ గా ఉంది అంటే మీరు నాకు డెఫినెట్ గా కింద నెంబర్ కాల్ చేసి వచ్చి కలవండి, చూసి నేను కూడా ఉందా లేదా చెప్తాను. ఇప్పుడు ఏమంటారు చెప్పండి. అవునండి, వాపు వచ్చింది. బట్ ఆ వాపు మోకాల దగ్గర అంటున్నారు కాబట్టి ఒకసారి ఆర్థోపెడిక్ డాక్టర్కి చూపించాలండి. చూపించి వాళ్ళు కాదు ఇది మా సమస్య కాదు అంటే డెఫినెట్గా నేను చూస్తాను. లేదంటే కింద చిన్నప్పుడు కాల్ చేసి వచ్చి కలవండి. ఒకటే మీరు ఎక్కడో రాజమండ్రి ఎక్కడ దగ్గర అన్నారు కాబట్టి ఇంత దూరం ఎందుకు, దగ్గరలో ఫస్ట్ బోన్స్ డాక్టర్ని కలవండి అని నా ఉద్దేశం. బట్ మీరు కింద చిన్నప్పుడు కాల్ చేసి హైదరాబాద్లో వచ్చి కలుస్తానంటే నేను చూసి డెఫినెట్గా మీకు ప్రాబ్లం ఏంటో చెప్పగలను. రండి. వైస్ ఇప్పుడు మనకి స్క్రీన్ లో విజువల్ కనిపిస్తున్నట్టుగా అంతే బ్లాక్ గా వెయిన్స్ అయిపోతాయా, లేదనంటే ఏమైనా కలర్ చేంజెస్ ఏమైనా ఉంటుందా అసలు? సో వారికోస్ వెయిన్స్ లో కలర్ మారడం అనేది చాలా, ఇప్పుడు మనం విజువల్స్ ఏంటో కొంతమంది పేషెంట్స్ మన హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్ విజువల్స్ అనమాట అవన్నీ వాళ్ళ పర్మిషన్ తీసుకుని వేయడం జరిగింది. అదంతా కూడా మన చర్మం రంగు, మన చర్మం కలర్ బట్టి కూడా మారుతాయి. సో వాళ్ళు కొంచెం ఫేర్గా ఉండి బాగా తెల్లగా ఉండే వాళ్ళు ఈజీగా వెయిన్స్ బయటికి కనిపిస్తాయి. కొంచెం చర్మం కాస్త చామంచాయ రంగు ఉన్న వాళ్ళకి కాస్త లేట్గా కనిపిస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బయటికి వెయిన్స్ కనిపించాయా లేదా అనేది పాయింట్ కాదండి. బయటికి వెయిన్స్ కనిపించకుండా కూడా వారికోస్ వెయిన్స్ ఉండొచ్చు. అందుకని ఇప్పుడు మేము మా టర్మ్స్ లో దీన్ని వారికోస్ వెయిన్స్ అనము, దీన్ని క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటాం. ఎందుకంటే వారికోస్ వెయిన్స్ అంటే బయట కనబడితేనే కదా వెయిన్స్ అనే ఉద్దేశం ఉండిపోయింది ప్రజల్లో కాబట్టి. సో చాలా మంది కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి, చర్మం కాస్త డార్క్ గా ఉన్న వాళ్ళకి, వీళ్ళెవరికి బయటికి వెయిన్స్ కనిపించాలని రూల్ లేదండి. కనబడకుండానే ఈ కవటాలు చెడిపోయి రక్తం సరిగా ప్రవహించకుండా కాలు ఉబ్బిపోవడం, కాలు నల్లగైపోవడం జరుగుతూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ భారతదేశంలో 60 to 70% బయటికి కనబడకుండానే ఉంటాయి వారికోస్ వెయిన్స్. సో ఆ టీవీలో మనం ఏంటంటే కొంచెం ఈజీగా అర్థం అవ్వాలని అలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం పెట్టాము. బట్ అది లేకుండా కూడా చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తాం. రైట్ సార్, నెక్స్ట్ కాల్ వచ్చిద్దాం. హైదరాబాద్ నుంచి రాకేష్ గారు. హలో. హలో రాకేష్ గారు.
రైట్ సార్, ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ ని ఒకవేళ అశ్రద్ధ చేస్తే, తెలుసుకోలేక వదిలేస్తే, సో నెక్స్ట్ వచ్చే పరిణామాలు ఏంటి సార్? రైట్ అండి. సో వారికోస్ వెయిన్స్ ఇది చాలా మంచి ప్రశ్న అండి. నేను చాలా పేషెంట్స్కి చూస్తాను, ఈ టీవీ షో చూసి వస్తారు, నా క్యాంపుల్లో చాలా మంది వస్తారు. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మరి ఇదేంటిది, ప్రాణం ముప్ప, దీనివల్ల ప్రాణం పోతుందా, ఏదైనా బ్రెయిన్ స్ట్రోకా లేకపోతే హార్ట్ అటాకా అని అడుగుతారు. సో అది కాదండి. సో ఆ విధంగా మీకు ఎటువంటి ఎమర్జెన్సీ లేదు. బట్ అట్ ద సేమ్ టైం వారికోస్ నెగ్లెక్ట్ చేస్తే చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. ఒకటేంటంటే వారికోస్ నెగ్లెక్ట్ చేస్తే కాళ్ళు నొప్పేసి చాలా మంది పనులు ఆపుకొని కాళ్ళు ఎత్తి పడుకోవడం, సో ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, అంటే వాళ్ళు చేసే పని తగ్గిపోతుంది. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే కాళ్ళు నల్లగా అయిపోయి పుళ్ళు పడ్డాయి అనుకోండి, వాళ్ళు ఇంకొక భారం అయిపోతారు. ఆ పుండు కట్టడానికి ఒకడు, తీయడానికి ఒకడు, దే బికమ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ సంబడి ఎల్స్ వాళ్ళకి. మూడో ప్రాబ్లం ఏంటంటే ఈ ఉబ్బిన వెయిన్స్ లో కొన్నిసార్లు క్లాట్ ఫామ్ అయిపోయి ఆ క్లాట్ హార్ట్కి వెళ్ళిపోయి బ్లాక్ అయిపోతుంది. అది చాలా దురదృష్టకరం అండి. నేను అమెరికాలో 12 ఏళ్ళు ఆ కాంప్లికేషన్ ఎప్పుడు చూడలేదు, కానీ ఇండియాలో 2 పేషెంట్స్ చూసాను. నేను అడ్వైస్ చేసిన తర్వాత కూడా వాళ్ళు పట్టించుకోకుండా, టైంకి వారికోస్ లేదా చేసుకోకుండా అది హార్ట్కి మైగ్రేట్ అయిపోయి హార్ట్ బ్లాక్ అయ్యి ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఇంకొక పరిణామం ఏంటంటే కాళ్ళు ఈ రక్తం సరిగా ప్రవహించకపోవటం వల్ల ఈజీగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఫ్రీక్వెంట్గా సెల్యులైటిస్ వస్తుంది కాళ్ళకి. సెల్యులైటిస్ కూడా వచ్చి ఆ బ్యాక్టీరియా బాగా పెరిగి బాడీలోకి స్ప్రెడ్ అయ్యి ఐసీయూలో అడ్మిట్ అవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక లాస్ట్ అండ్ నాట్ ద లీస్ట్ అంటే చాలా సార్లు తెలియకుండా వెయిన్ రప్చర్ అయిపోయి బ్లడ్ అలా కొట్టేస్తుంటుంది. చాలా లేటెస్ట్ బ్లడ్ పోతుంది అనమాట. ఇది మొన్న ఒక పేషెంట్ చెప్తున్నారు, వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు బయట ఎవరో చెప్పారంటారు, బాత్రూమ్ నుంచి రక్తం బయటకు వస్తుంది అంటే వాళ్ళకి తెలియదు. ఆ వేడి నీళ్ళు స్నానంకి ఆ వెయిన్ రప్చర్ అయిపోయి అలా అంత రక్తస్రావం అయిపోయింది. సో అది చాలా దురదృష్టకరం అండి. ఇలాంటి కాంప్లికేషన్స్ మనం చూడకూడదు, అలాంటి కాంప్లికేషన్స్ గురించి మనం మాట్లాడకూడదు కూడా. అంతకన్నా చాలా ముందే దీన్ని ట్రీట్ చేసుకోవాలి. అది అక్కడ దాకా వచ్చిందంటే మనం దాన్ని ఎంతో అశ్రద్ధ చేసి మన హెల్త్ కేర్ సిస్టంలో ఎన్నో లోపాలు ఉండటం వల్ల, లేకపోతే మనం డాక్టర్ మాట వినే దగ్గర ఎక్కడైనా మన కంప్లైన్స్లో చాలా లోపాలు ఉండటం వల్ల అలాంటి పరిస్థితి వస్తుంది. సో ఈ వెరికోస్ వెయిన్స్ ని వేరే ఇతర వ్యాధులన్నీ పొరపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? చాలా ఫ్రీక్వెంట్ గా అండి. ఇన్ఫాక్ట్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ ప్రాబ్లమ్స్ ఇన్ మెడిసిన్ వారికోస్ వెయిన్స్ అనమాట. ఈ ఉబ్బిన వెయిన్స్ అవి యాక్చువల్గా సిరల్ అండి. వీటిని చాలా మంది పొరపడి నరాలు అనుకుంటారు. నరాలు అనుకుని న్యూరాలజిస్ట్ దగ్గరికి, న్యూరో సర్జన్స్ దగ్గరికి ఇలా కొన్ని ఏళ్ల తరబడి వెళ్తుంటారు. అక్కడ ప్రిగాబ్లిన్ ఒక కంప్లీట్లీ పనికిరాని మందు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఈ వారికోస్ వెయిన్స్ ఎట్లా పరిస్థితిలో కూడా తగ్గదు. ఆ నొప్పులు ఏదో కొంత తగ్గుతాయి కానీ వారికోస్ వెయిన్స్ తగ్గవు. సో ఈ నరాలు కావండి సిరలు, మీరు వెళ్ళాల్సింది వాస్కులర్ ఎక్స్పర్ట్ దగ్గరికి, న్యూరాలజీ వల్ల తగ్గదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ రక్తం సరిగా ప్రవహించకపోయి ఈ ఆక్సిజన్ సాంద్రత తక్కువ రక్తం కాళ్ళు ఉండిపోవడం వల్ల కాళ్ళంతా నల్లగా అయిపోతుంది. ఆ నల్లగా అయిపోతే అది ఒక చర్మ సమస్య అనుకొని కొన్ని ఏళ్ల తరబడి చర్మంకి క్రీములు, ఆయింట్మెంట్లు పెడతారు. గుర్తుపెట్టుకోండి, చర్మ సమస్య అంటే కాలు గోరు దగ్గర నుంచి తల దాకా ఒకటే చర్మం ఉంటుంది మన బాడీలో. ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ ఇస్ వన్ ఆర్గన్. సో ఆ కాలు ఒక్కటే నల్లగా అవ్వదు, ఒళ్ళంతా నల్లగా అవ్వాలి మీకు ఏమైనా చర్మ సమస్య ఉంటే. సో డెఫినెట్గా అది చర్మ సమస్య కాదు, అది రక్త సరఫరా లోపము. సో దీన్ని మళ్ళీ ట్రీట్ చేయాల్సిన డెర్మటాలజిస్ట్ కాదు, వాస్కులర్ సర్జన్ ఆర్ వాస్కులర్ డాక్టర్స్. పోతే లాస్ట్ అండ్ నాట్ ద లీస్ట్ అంటే కాళ్ళ పుళ్ళు పడిపోతాయండి. కాళ్ళ పుళ్ళు పడిపోతే దాని క్రీములు, ఆయింట్మెంట్లు పెడుతూ ఉంటారు. ఇది కాళ్ళ పుళ్ళు ఎందుకు పడిందంటే లోపల రక్తం సరఫరా కాక ప్రెషర్ పెరిగి కొట్టేసి పుళ్ళు పడ్డాయి. దీనికి బయట నుంచి మీరు ఏం రాసినా, ఏం కట్లు కట్టినా ఎట్టి పరిస్థితి తగ్గదు. చాలా మంది స్కిన్ గ్రాఫ్ట్, ఒక పర్సన్ నిన్న నాకు వచ్చారు 6 సార్లు కొత్త చర్మం మార్పిడి చేయించుకున్నారు. ఇది ఎటువంటి చర్మ మార్పిడికి తగ్గదండి. ఇది లోపల రక్త సరఫరాను సరిచేసి కరెక్ట్గా బ్యాండేజ్ కడితేనే తగ్గుతుంది. ఇది ఒక సైన్స్, ఇది డెఫినెట్గా ఇది వేరే ఫీల్డ్. ఈ ఫీల్డ్ మనం మామూలుగా ఇంటి దగ్గర ఎవరో జనరల్ సర్జన్ లేకపోతే జనరల్గా చేసే డాక్టర్లు చేస్తే యూజువల్గా సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరికోస్ వెయిన్స్ కి చికిత్స విధానాలు తెలియజేసినందుకు. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ9.